బ్రెస్ట్ మిల్క్ వాటంతట అవే లీక్ అవుతున్నాయా? బ్రెస్ట్ మిల్క్ ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి వార్నింగ్ సైన్ ఇవ్వకుండా కూడా లీక్ అవ్వచ్చు. బ్రెస్ట్ ఫీడ్ చేసే మదర్స్ ఫేస్ చేసే ఎన్నో సమస్యల్లో ఈ లీకింగ్ మిల్క్ ప్రాబ్లం కూడా ఒకటి. ఈ ప్రాబ్లం కి ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ ఈ రోజు వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. అదొచ్చేసి లవ్లాబ్ బ్రెస్ట్ ప్యాడ్స్. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కి ఎంతో యూజ్ అయ్యే ఈ నర్సింగ్ ప్యాడ్ ని ఎలా యూజ్ చేయాలి, ఎలా వర్క్ అవుతుంది అనే చాలా విషయాలు తెలుసుకుందాం. వచ్చేయండి. హలో మమ్మీస్ అండ్ డాడీస్, వెల్కమ్ బ్యాక్ టు మామా టిప్స్ అండ్ క్యాష్యూ డైరీస్. బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం ఒక వరం అయితే ఆ ఇచ్చే క్రమంలో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందులో ఒకటి వచ్చేసి ఈ మిల్క్ లీక్ అవ్వడం. ఇది జనరల్ గా బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే ప్రతి ఒక్క మదర్ ఫేస్ చేసే సిచ్యువేషనే. ఈవెన్ నేను కూడా ఫేస్ చేశాను. మన బాడీలో ఉండే హార్మోన్స్ వల్ల బేబీ ఏడుపు విన్నా, బేబీ గురించి ఆలోచించినా, ఒక బ్రెస్ట్ నుంచి బేబీకి మిల్క్ ఇస్తున్నప్పుడు ఇంకొక బ్రెస్ట్ నుంచి మిల్క్ లీక్ అవ్వడం కామన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మీరు కూడా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సరే, మిల్క్ లీక్ అవుతుంది, మరి దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే, ఫస్ట్ ఆ ఏరియాలో క్లాత్స్ కి మరకలు పడటం, స్టెయిన్స్ అవ్వడం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి సిచ్యువేషన్ నలుగురిలో ఉన్నప్పుడు జరిగితే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా బ్రెస్ట్ మిల్క్ లీక్ అవ్వడం వల్ల ఒక్కోసారి స్మెల్ వస్తుంది కూడా. సో ఈ బ్రెస్ట్ మిల్క్ లీకేజ్ ప్రాబ్లం కి ప్రాక్టికల్ సొల్యూషన్ వచ్చేసి బ్రెస్ట్ ప్యాడ్స్ ని యూజ్ చేయడం. ఈ బ్రెస్ట్ ప్యాడ్స్ ఏం చేస్తుంది అంటే, ఎక్సెస్ మిల్క్ ఏదైతే లీక్ అవుతుందో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది యూజ్ చేయడం వల్ల క్లాత్స్ స్టెయిన్ అవ్వవు. అండ్ నలుగురిలో ఉన్నప్పుడు, మెటర్నిటీ లీవ్ అయిపోయి ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ధైర్యంగా ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ బ్రెస్ట్ ప్యాడ్ ని ఎలా యూజ్ చేయాలి అండ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఒకసారి ప్యాక్ ఓపెన్ చేసి చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాడ్ ఇండివిజువల్ గా ర్యాప్ చేసి ఉంటుంది. ఇలా ప్యాక్ చేయడం వల్ల ఎలాంటి డస్ట్ ఆర్ డర్ట్ వాటి పైన పడదు. సో హైజీన్ గా ఉంటుంది. నెక్స్ట్, ఇది నాన్ స్లిప్ డబుల్ టేప్ డిజైన్ తో వస్తుంది. ఈ టేప్స్ పైన పేపర్ తీసేసి ఇన్నర్ వేర్ కి స్టిక్ చేసుకోవాలి. ఈ టేప్స్ వల్ల మనం ఎలా స్టిక్ చేస్తామో అలానే ఉంటుంది, అటు ఇటు ఏమీ జరగదు. సో యూజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి డిస్కంఫర్ట్ అనేది ఉండదు. బ్రెస్ట్ ప్యాడ్ వచ్చేసి అల్ట్రా థిన్ గా ఉంటుంది. చాలా సాఫ్ట్ కాటన్ తో మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఎయిర్ వెళ్ళేట్టు బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ తోటి డిజైన్ చేశారు. సో యూజ్ చేస్తున్నప్పుడు చాలా కంఫర్ట్ గా ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇది బయటికి కనిపించదు, యూజ్ చేస్తున్నట్టు అస్సలు తెలియదు కూడా. కాటన్ సాఫ్ట్ ప్యాడ్స్ వల్ల ఎక్సెస్ లీకేజ్ మిల్క్ ని చాలా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది లాంగ్ లాస్టింగ్ ప్రొటెక్షన్ ని ఇస్తుంది. ఒక్కోసారి నైట్ టైంలో కూడా మనకు తెలియకుండానే మిల్క్ లీక్ అవుతుంది. అలాంటి టైంలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో డే అండ్ నైట్ ఎప్పుడైనా యూజ్ చేయవచ్చు. ఇందులో ఉన్న 3D స్ట్రెచ్ డిజైన్ పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యి సైడ్ నుంచి మిల్క్ లీక్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. లాస్ట్, ఇది యూజ్ చేయడం చాలా ఈజీ. జస్ట్ సింపుల్ టేప్ తీసేసి నర్సింగ్ ఆర్ రెగ్యులర్ డ్రాలో స్టిక్ చేసుకొని యూజ్ చేయాలి. వన్స్ ఒక్కసారి ఫిల్ అయిన వెంటనే దీన్ని డిస్పోజ్ చేసేయాలి. ఇది ఎక్సెస్ మిల్క్ ని ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో మీకు ఇప్పుడు లైవ్ గా చూపిస్తాను. బట్ చూపించే ముందు వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. చివర్లో లైక్ చేయడం మర్చిపోతారు. ఈ ప్రోడక్ట్ ని టెస్ట్ చేయడానికి నేను ఇక్కడ బ్లూ కలర్ లిక్విడ్ తీసుకున్నాను. ఈ లిక్విడ్ ని మనం బ్రెస్ట్ మిల్క్ అనుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు లిక్విడ్ ని ఎంత చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుందో. ఇక్కడ నేను ఒక టిష్యూ పేపర్ తీసుకొని మీకు చూపిస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ టిష్యూకి అస్సలు ఏ మాత్రం అంటుకోవట్లేదు. ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా ఏం లీక్ అవ్వట్లేదు. ఇక్కడ మీరు గమనించవచ్చు. మనం పోసిన వాటర్ ఏమయ్యాయో చూద్దాం రండి. వాటర్ ఇలా జెల్గా కన్వర్ట్ అయిపోయింది. సేమ్ మన బ్రెస్ట్ మిల్క్ కూడా ఇలాగే కన్వర్ట్ అయ్యి లీకేజ్ అనేది అవ్వకుండా ఉంటుంది. ట్రస్ట్ మీ, నేను ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేశాను అండ్ ఐ రికమెండ్ దిస్ ప్రోడక్ట్ టు ఆల్ ద మదర్స్. ఇది 3 డిఫరెంట్ సెట్స్ లో అవైలబుల్ లో ఉంది. 24 సెట్, 36 సెట్, 48 సెట్. అమెజాన్ లవ్లాబ్ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ లో ఉంటాయి. లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను, చూడండి. ఇదండి ఈ రోజు వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్ అండ్ బై బై.